వేసింది. ఇంకోటి చనిపోయిన చిత్రవద టీడీపీ జనసేన సోషల్ మీడియా ముఖలు బరితెగింపు, గీతాంజలి వ్యవహారంలో మరింత నీచానికి దిగజారిన పచ్చ ముఖలు, కేసుల భయంతో ఆమెపై పెట్టిన దారుణమైన వ్యాఖ్యలు తొలగింపు, ఆత్మహత్య సమయంలో ఎవరో తీసిన వీడియోను ఎడిట్ చేసిన టీడీపీ, అందులో ఆమె క్యారెక్టర్ను అవమానించేలా కొన్ని వ్యాఖ్యలు జోడింపు, ఎవరో ఇద్దరు తోసేశారట, ఎవరా ఇద్దరు అనే మాటలతో ఎడిట్, వాటినే పట్టుకొని తోసేసింది ఎవరు అంటూ చెలరేగిపోయిన ముఠాలు, దాన్నే వైసీపీ హత్యా రాజకీయాలు అంటూ ట్వీట్ చేసిన నారా లోకేష్, టీడీపీ దిగజాడుతనపై నివ్వెరపోయిన జాతీయ మీడియా, గీతాంజలి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం ర్యాలీలు, ఆమె పిల్లలిద్దరికీ తలా 10 లక్షల చొప్పున సాయం ప్రకటించిన వైఎస్ జగన్, ఆడపిల్ల గౌరవానికి భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని వ్యాఖ్యలు, సోషల్ మీడియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి గీతాంజలి భర్త చెప్పిండట. ఆమె కుటుంబాన్ని పరామర్శించి వైఎస్ఆర్సీపీ నేతలు కేసు నమోదు చేశాం, కారకులపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ చెప్పిండు. గీతాంజలి అనే ఒక మహిళ ఆమె సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో పెట్టింది. ఆమె అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పొందిన లబ్ధి, ఆ లబ్ధికి సంబంధించిన ఫలితాలకు సంబంధించి ఆరు సంతోషం వ్యక్తం చేస్తూ, మాకు అమ్మఒడి కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ఇండ్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, అదే పెన్షన్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత చాలా కార్యక్రమాల వల్ల మాకు లబ్ధి చేకూరింది, ఆ లబ్ధి వల్ల మేము ఫలితాన్ని అనుభవిస్తున్నామని వారు ఒక వీడియో చేసి ఒక అమాయకంగా, అంటే వారు నిజాయితీగా ఎక్కడా కూడా దాంట్లో రాజకీయం లేదు, ఆమె నిజంగా అనుభవించిన దాన్ని వ్యక్తం చేశారు. భావ ప్రకటన చేస్తూనే ఆమెకు ఏదైతే అభిప్రాయం ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన, ఆమె పొందిన లబ్ధి పైన దాన్ని వ్యక్తపరిచారు. ఆ వ్యక్తపరచడం వల్ల టీడీపీ కానీ, టీడీపీ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ చాలా ఆక్రోశం వెళ్ళగక్కి ఇట్లా చెప్పిద్ది ఒక సామాన్య మహిళ ఆ ట్రోలు వీడియో చేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్లో కానీ సామాన్యులు నిజమే కదా ఈమె చెప్పింది అని చెప్పి వైసీపీకి మేలు జరిగే విధంగా ఉంది, వైసీపీకి ఆదరించే విధంగా ఉంది కాబట్టి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఆమె పైన అనేక ట్రోలింగ్ చేశారు. టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ చేసి ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు, క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టారు. ఆమెకి 2 పిల్లలు, భర్త పాపం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తే ఆమె ఇబ్బందులు తట్టుకోలేక, ఆ చిత్రహింసల అవమానాన్ని భరించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా వదిలిపెట్టకుండా ఆత్మహత్యకి దిగ్భ్రాంతికి వ్యక్తం చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిల్లలకి 10 లక్షలు జమ చేసిండు, వాళ్ళకి మేలు చేస్తా అన్నాడు. ఇదంతా ఒక సెంటిమెంట్గా టీడీపీకి వ్యతిరేకంగా వచ్చింది, వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వైసీపీ వాళ్ళే హత్య చేశారు, వైసీపీ వాళ్ళే ఏదో చేశారు, ఆమె ఆత్మహత్యకు కారణం అన్నట్టు ఒక చిత్రవద చేశారట. పాపం చనిపోయినా కానీ చిత్రవద వదిలిపెట్టలేదు, సోషల్ మీడియాలో అనేక రకాల ట్రోల్స్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. ఇది వాస్తవంగా ఒక విధంగా దురదృష్టం. ఎందుకంటే ఒక ఆడపిల్ల చనిపోతే, ఒక మహిళ చనిపోతే సంఘీభావం తెలపాల్సింది పోయి ఆమె మీద ఇంకా క్యారెక్టర్ అసాసినేట్ చేసి క్యారెక్టర్ని చిత్రీకరించి బ్యాడ్గా ఆమె చనిపోయిన దానికి ఇంకొకరో కారణం అని, వేరే కారణాలు ఉన్నాయని ఆమె వ్యక్తిగత క్యారెక్టర్ మీద ముద్ర వేసే ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే పార్టీలు ఉంటాయి, అధికారం ఉంటుంది, పోద్ది, పార్టీలు ఉంటాయి, పోతాయి, కానీ ఒక వ్యక్తిని హననం చేయడం, వ్యక్తి క్యారెక్టర్ని హననం చేయడం అనేది చాలా తప్పు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే తీరు చాలా జుగుత్సాకరంగా ఉంది. మళ్ళీ దీన్ని సమర్థించుకునే ప్రయత్నం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిరోధించడు, ఆయన దేనికైనా సిద్ధం, ముఖ్యమంత్రి సీట్ ఎక్కడానికి ఎట్లాంటి వ్యవహారాలు చేయడానికైనా సిద్ధం. ఎందుకంటే మనకి మోడీతో పొత్తే కనపడుతుంది, కళ్ళ ముందు కళ్ళకు గట్టినట్టు కనపడుతుంది. 2018లో ఏం విమర్శించిండు, ఏం మాట్లాడిండు, ఇవాళ 2024కి వచ్చేటలకే మన కేంద్రంతో అవసరం ఉంది, మోదీతో అవసరం ఉంది, మోడీ మనకు కావాలి అని వాటేసుకునే పరిస్థితికి వచ్చిండు. కాబట్టి ఎంత నీచమైన పరిస్థితి, ఎంత అవమానకరమైన పరిస్థితితో అట్లా ఆయన ఈ దేనికైనా దిగజారుతారు అనేది ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మన కళ్ళకు కనపడుతుంది బీజేపీతో పొత్తు, బీజేపీతో బయటికి రావడం, మళ్ళీ పొత్తు పెట్టుకోవడం ఇవ్వాలనేది ఆయన దిగజారుతానానికి, ఆయన యొక్క అత్యాశకి, ఆయన పదవి మీద ఆకాంక్షకి పరాకాష్ట అది కనిపిస్తుంది మనకి. కాబట్టి అది ఓపెన్గా ఢిల్లీ పోయి ఓపెన్గా బజార్లో తాకట్టు పెట్టి వచ్చినాక వాళ్ళతో విభేదించి బయటకు వస్తే మళ్ళీ అదే ఢిల్లీ పోయి తాకట్టు పెట్టి వచ్చాక అంతకంటే దిగజాడు ఏముంటుంది. కాబట్టి ఇట్లాంటి పెద్ద విషయం కాదు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి వ్యవహారాలు చేయటం పెద్ద విషయం కాదు. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది సోషల్ మీడియాలో ఇట్లా ట్రోల్ చేసిండేది మానవత్వం లేదంటే, మానవత్వం ఎప్పుడో మంట కలిసింది. ఆయనకు మానవత్వం అనేది ఉంటే ఇట్లాంటి చేయడు. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు ఎట్లాంటి విలువలు లేవు, ఎట్లాంటి ఏది లేదు, ఇక అన్నీ వదిలేసిండు గాలికి, బరవాతలు ఉన్నాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఎట్లాంటివి చేస్తాడంటే నమ్మాల్సిందే.
నమ్మకుండా ఉండడానికి ఏం లేదనేది ఇవాళ ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్, చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యారెక్టర్ కానీ, ఆయన యొక్క విలువలు కానీ, ఆయన యొక్క నిజాయితీ గురించి కానీ ఏపీలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. దీంట్లో స్పష్టం, దాంట్లో ఏమీ లేదు. ఆయనకి ఎట్లాంటి విలువలు లేవు, ఎట్లాంటి సత్యం, ఎట్లాంటి విలువలు కానీ ఏది కానీ లేదు. అన్నీ వదిలేసిండు, విలువలు అన్నీ వదిలేసిన వ్యక్తి కాబట్టి అనేది ఉంది. కాబట్టి ఈ చిత్రవాద అనేది పెద్ద విచిత్రమేం కాదు, చేస్తాడు.